స్వదేశీ యాత్ర డే 31 కి స్వాగతం సుస్వాగతం. జస్ట్ అల్పి బ్యాక్ వాటర్స్ ఎక్స్ప్లోర్ చేస్తా లాస్ట్ వీడియో ఉంటుంది, చూడని వాళ్ళు చూడండి. అక్కడ నుండి కొడంగలూరు పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చి నైట్ స్టే చేశా. ఈ వీడియో ఏ మతానికి గాని వర్గానికి గాని వ్యక్తుల మనోభావాలను ఇబ్బంది పెట్టే విధంగా చేసినది కాదు. చరిత్రను ఆధారంగా ట్రావెలింగ్ లో ఇది కూడా ఒక భాగం కనుక చేయడం జరిగింది. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు ఉదయ్, మీరు చూస్తున్నారు ఉదయ్ తెలుగు ట్రావెలర్. వెల్కమ్ టు కొడంగలూరు. సో కేరళలో ఒక హెరిటేజ్ సైట్కి వచ్చా. మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నది కేరళ హౌస్ అనుకుంటున్నారా? కాదండి, అది ఒక మసీద్. దాన్ని 629 CEలో నిర్మించినట్లుగా తెలుస్తుంది. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి మసీద్గా చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించిన ఆర్కిటెక్చర్ చూసుకుంటే మొత్తం కేరళ స్టైల్లో ఉంటుంది. అండ్ అండర్ గ్రౌండ్లో కూడా దీనికి కొన్ని రూమ్స్ అయితే ఉన్నాయి, అవన్నీ మీకు క్లియర్గా చూపిస్తాను. సో ముందుగా పర్మిషన్ అడుగుదాం. ఇప్పుడు టైము 7:30 అవుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళకి పర్మిషన్ అడిగానండి. యాక్చువల్గా ఇది హెరిటేజ్ సైట్ కదా, ఇక్కడ సెక్యూరిటీ కూడా ఉన్నారు. వాళ్ళైతే యాక్సెప్ట్ చేయలేదు కెమెరా రికార్డ్ చేయడానికి. సో లోకల్ వాళ్ళు కూడా లోపలికి అయితే రానివ్వట్లేదంట. చూడొచ్చు, తాడైతే కట్టేశారు మొత్తం లోపలికి వెళ్లకుండా. బట్ ఇక్కడ నమాజ్ అయితే అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. మీకు అండర్ గ్రౌండ్లో కొన్ని రూమ్స్ లాగా ఉన్నాయి, హాల్లా ఉందని చెప్పాను కదా, మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ఈ చీరమాన్ మసీద్ని కట్టించింది మాలిక్ బిన్ మినార్. ఇతనే భారత్కి వచ్చిన మొదటి సహాబీ అండి. సహాబీ అంటే మహమ్మద్ ప్రవక్త సహచరులు. ఇతను భారత ఉపఖండంలో ఇస్లాం ధర్మ పరిచయం ప్రసారం కోసం వచ్చిన ధార్మిక వ్యక్తి. ఈ మసీదుకు చాలా ప్రాముఖ్యత ఉంది. మసీదు లోపల మధ్యలో అద్భుతమైన కాంతితో ఒక నూనె దీపం వెలుగుతూ ఉంటుంది. మనం చూసుకుంటే మసీదు కుడి పక్క నుండి కూడా అండర్ గ్రౌండ్ లోపలికి అయితే వెళ్ళొచ్చు. చిరామాన్ మసీద్కి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకోవాలి అంటే మనం చరిత్రలోకి ఇతిహాసాలు వెళ్ళి తెలుసుకోవాల్సిందే. కొంతవరకు మసీద్ చూడడానికి హిందూ దేవాలయాల విధంగా కనిపిస్తుంది. లోపల దీపం కూడా ఉంటుంది. లోపల ఉన్న ఈ అద్భుతమైన కాంతి వచ్చే దీపానికి గొప్ప రోజుల్లో ప్రజలందరూ నూనెను తీసుకుని వెళ్ళేవారు. మసీదు లోపల పాలరాయిని మక్కా నుండి తీసుకువచ్చారని ఇక్కడ వాళ్ళు చెప్తుంటారు. కొన్ని ఇతిహాసాల ప్రకారం అప్పట్లో ఈ కేరళ ప్రాంతాన్ని పరిపాలించిన రాజు చరామాన్ పెరుమల్ మూన్ స్ప్లిట్ ని చూశారట. అది ఖురాన్ లో చెప్పిన సంఘటన. ఇది మహమ్మద్ ప్రవక్త చేసిన అద్భుతం అని చెప్పడంతో ఆ రాజు తన రాజ్యాధికారాన్ని తన కుమారునికి ఇచ్చి అరేబియాకి వెళ్లి ఇస్లాంలోకి మతం మారారని తెలుస్తుంది. ఇది కేరళలో ఉన్న ఈ మసీదుకి రావాలనుకుంటే దీనికి హెడ్ క్వార్టర్స్ త్రిశూర్, అక్కడ నుండి 40 కిలోమీటర్స్ అండ్ కొచ్చి నుండి కూడా 40 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. సో ఇక్కడ ఉమెన్స్కి అయితే ఎంట్రీ లేదు. వాళ్ళు ప్రేయర్ చేసుకోవడానికి సపరేట్గా ఒక ప్లేస్ అయితే ఉంది, మీరు చూడొచ్చు. అక్కడైతే వాళ్ళు ప్రేయర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక వెల్ కూడా ఉంది, అదిగోండి. ఈ మసీద్కి సంబంధించిన హిస్టరీ చూసుకుంటే ఇక్కడ 14-15 శతాబ్దాల్లో నిర్మించిందని మరికొంతమంది అయితే చెప్పుకొని వస్తున్నారు. అంతేకాదు దీన్ని 1504లో పోర్చుగీస్ వాళ్ళు దండయాత్రకి వచ్చి దీన్ని అయితే ధ్వంసం చేశారంట. తర్వాత 17వ శతాబ్దంలో ఇక్కడ కొన్ని కారిడార్లు అలానే హాల్స్ నిర్మించారు. 1984 ఆ టైంలో దీన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ అయితే చేసి ఇప్పటికీ ఇది వాడుకలోనే ఉంది, నమాజ్ చేస్తుంటారు. ఈ వీడియోలు అన్ని హెరిటేజ్ సైట్లో చూపిస్తా. సో మనం ఇప్పుడు ఎక్కడి నుండి మరో హిస్టారికల్ ప్లేస్కి అయితే వెళ్తున్నాం. అది కూడా మంచి కంటెంట్తో ఉంటుంది. భారత్కి క్రిస్టియన్ రిలీజన్ ఎలా వచ్చిందో తెలుసుకోవాలనుకుంటే ముందు అపోస్టల్ థామస్ గురించి తెలుసుకోవాలి. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, భారతదేశంలోనే మొట్టమొదటి చర్చ్ అండి ఇది. ఇక్కడే బాప్టిజం కూడా మొదలైంది, అందుకే దీనికి అపోస్టలిక్ చర్చ్ అని కూడా అంటారు. సో మీ అందరికీ తెలిసిందే, యేసుక్రీస్తు 12 మంది అపోస్తలులలో ఒకరైన సెయింట్ థామస్ ఈ చర్చిని అయితే నిర్మించారు. ఇక్కడ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, చర్చి లోపలికి వెళ్తూ మాట్లాడుకుందాం. ముందుగా ఇక్కడికి రావాలంటే పాలియర్ అనే టౌన్ ఉంటుంది, మన త్రిశూర్ నుండి 28 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. సో ఆ విధంగా ఇక్కడ రావచ్చు. సో ముందుగా చర్చి లోపలికి అయితే వెళ్దాం, పదండి. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మంచిగా గార్డెన్ అయితే ఉందండి. అక్కడ స్టాచ్యూ చూడండి, సెయింట్ ఆల్ఫెన్సా గుర్తుగా భారత ప్రభుత్వం 5 రూపీస్ కాయిన్ మీద ముద్రించింది. గార్డెన్ బాగుంది. అండ్ ఇక్కడ సెయింట్ మేరీ చూడొచ్చు. మనందరికీ తెలిసిన విషయమేనండి, సెయింట్స్ ద బెస్ట్ వర్జిన్ మేరీ అవర్ లేడీ. క్యాథలిక్లు అయితే ఈ మేరీని దేవుని తల్లిగా భావిస్తారు. ఈమెను ద క్వీన్ ఆఫ్ హెవెన్ అని కూడా అంటారు. ఇక్కడ క్యాండిల్స్ కూడా పెట్టొచ్చు. మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియో క్రిస్మస్లో చేశాను క్యాండిల్స్ గురించి. సో ఇక్కడ ఒక పాండ్ ఉంది, అందులో ఫిషెస్ ఉన్నాయి, చూడొచ్చు.
థామస్ మత బోధన ఎలాగ మొదలు పెట్టారు, ఎక్కడెక్కడికి వెళ్ళారు ఏంటనేది మొత్తం 14 స్టాచ్యూస్ అయితే ఉన్నాయి. అవన్నీ యాక్సిలతో ఉన్నాయి. భారత్కి క్రిస్టియన్ రిలీజియన్ ఎలా వచ్చిందో తెలుసుకోవాలనుకుంటే ముందు అపోస్తల్ థామస్ గురించి తెలుసుకోవాలి. అపోస్తలు అంటే మత బోధన చేసేవారు, ఇంకా చెప్పాలంటే సువార్త వ్యాప్తి చేసేవారు. సెయింట్ థామస్ ఒకప్పుడు రోమన్ ప్రొవిన్స్ లో, ఇప్పుడు ఇజ్రాయిల్ గలీలీలో పుట్టారు. చాలా సందర్భాల్లో ఇతను యేసుక్రీస్తు గురించి చాలా వరకు సందేహించేవారు. అయితే యేసుకి సిలువ వేసిన తర్వాత యేసు పవిత్రతను కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు యేసు గురించి క్లుప్తంగా తెలుసుకోవడం వల్ల తనకు ప్రభువే నా దేవుడు అని ఒప్పుకున్నారట. అలా సెయింట్ థామస్ భారత్కు వచ్చి ఇక్కడ చర్చిని కట్టించారు. ప్రపంచంలోనే అతి పురాతన చర్చిల్లో ఈ ఎస్టీ థామస్ సిరో మల్బార్ చర్చ్ ఒకటి. ఈ చర్చ్ ఆర్కిటెక్చర్ స్వదేశీ అండ్ యూరోపియన్ మిక్సింగ్ లో మనకు కనిపిస్తుంది. మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, అది బోట్ కులం. సో క్రైస్తవ మతం భారతదేశంలో ఇక్కడే మొదలైందని చెప్పొచ్చు. సో దానికి సంబంధించింది అక్కడికి వెళ్ళి చెప్తాను. ఈ బోట్ కులంలో సెయింట్ థామస్ 45 అడుగుల ఎత్తైన విగ్రహం చూడొచ్చు. మీరు ఇక్కడ సెయింట్ థామస్ స్టాచ్యూ చూస్తున్నారు కదా, అతను కొడుంగుల్లూరు అనే ప్లేస్ దగ్గర నుండి మొదటిసారిగా ఇక్కడికి వచ్చి ఇక్కడ బాప్టిజాన్ని మొదలుపెట్టారు. ఈ చెరువు చూస్తున్నారు కదా, ఇక్కడేనండి భారతదేశంలో మొట్టమొదటిసారిగా క్రిస్టియానిటీ స్టార్ట్ అయింది. ఈ సెయింట్ థామస్ కి అనుమానం ఎక్కువ, ఏది కూడా వెంటనే యాక్సెప్ట్ చేయడం తెలియదు. ఇతనికి డౌటింగ్ థామస్ అని కూడా అనేవారు. మనం తలైకుళం లేక్ దగ్గరికి వెళ్తున్నాం. దీని మీద చాలా కథనాలు ఉన్నాయి. ఇక్కడ నోటీస్ చేసిన దాని ప్రకారం మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ బ్రాహ్మణులు సూర్య నమస్కారాలు చేస్తుంటే థామస్ వెళ్ళి ఆ నీటిని పైకి వేస్తే అవి ముత్యాలలాగా కింద పడ్డాయంట. అప్పుడు ఆ బ్రాహ్మణులు బాప్టిజం ఇక్కడ తీసుకున్నారట. ఇక్కడే ఇండియన్ క్రిస్టియన్ హిస్టరీ మ్యూజియం కూడా ఉంది, బట్ క్లోజ్లో ఉంది. సో మసీదు చర్చ్ ఎక్స్ప్లోర్ చేసాం కదా, ఇప్పుడు మనం టెంపుల్కి అయితే వెళ్తున్నాం. అది హిస్టారికల్ టెంపుల్, హెరిటేజ్ సైట్. మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, కేరళ త్రిశూర్లో ఉన్న వదక్కనాథన్ టెంపుల్కి వచ్చాం. ఇక్కడ శివుణ్ణి వదక్కనాథన్గా పూజిస్తారు. ఈ టెంపుల్ చాలా పురాతనమైందండి. టెంపుల్ లోపలికి వెళ్తే దీని చరిత్ర అయితే మనం చూద్దాం పదండి. ఈ టెంపుల్ ని 8వ శతాబ్దంలో నిర్మించారు. కేరళలో పురాతనమైన దేవాలయాల్లో ఇదొకటి. ఇక్కడ శివుణ్ణి వదక్కనాథన్గా పూజిస్తారు. టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే ఆడవాళ్ళు తప్పనిసరిగా ట్రెడిషనల్ గా, మగవాళ్ళు పంచకొట్టుతో సట్టి తీసి లోపలికి వెళ్ళాలి. మీ అందరికీ తెలిసిందే, భారత్ లో ఈ టెంపుల్ తో పాటు చాలా పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి. మన ఆంధ్రాలోనే 1వ శతాబ్దానికి సంబంధించిన అతి పురాతనమైన దేవాలయం గుడిమల్లం టెంపుల్. అలానే తమిళనాడులో ద గ్రేట్ ఆర్కిటెక్చర్ ఉన్న బృహదీశ్వర టెంపుల్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయండి. ఎందుకంటే హిందూ మతం చూసుకుంటే సుమారుగా 5500 సంవత్సరాల నుండి అద్భుతమైన రామాయణ మహాభారత ఆధారాలతో ఉన్న ప్రపంచంలోనే అతి పురాతనమైన మతం కాబట్టి అందువల్లే చాలా పురాతన దేవాలయాలు ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయగలరు. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. జై హింద్.